find the square root of non-perfect square. ఇది మనం డిస్కస్ చేసిన లాస్ట్ కాన్సెప్ట్. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. మెథడ్ 1 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెథడ్ 1 ఏంటి? సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రూట్ 77 ఉంది. రూట్ 77 ఉంది. ఈ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. ఎందుకు? ఇది 7 తోటి ఎండ్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వకూడదు. దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడం. ఎప్పుడూ కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్ వాల్యూని ఇవ్వదు, అప్రాక్సిమేట్ వాల్యూని ఇస్తుంది. ఆర్ మోస్ట్ నియరెస్ట్ వాల్యూని కనుక్కుంటాం. most nearest value, approximate value or most nearest value, approximate value or a most nearest value. మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 77 రావాలి. స్టెప్ నంబర్ 1, 77 ఏ రెండు స్క్వేర్ రూట్ల మధ్యలో ఉంది? 8 స్క్వేర్ ఈజ్ 64, 9 స్క్వేర్ ఈజ్ 81. ఇది రెండు స్క్వేర్ రూట్ మధ్యలో ఉంది. రూట్ 64, రూట్ 81. 77 ఎప్పుడు 64 కంటే ఎక్కువ, కాబట్టి ఆన్సర్ ఎప్పుడు 8 కంటే ఎక్కువ ఉంటుంది. 77 69కి డిఫరెన్స్ ఎంత? 13. 81 64కి డిఫరెన్స్ ఎంత? 17. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 813/17. ఇది అప్రాక్సిమేట్ సింబల్. ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేసింది ట్రాక్టన్బర్గ్. ఈ కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేసింది ట్రాక్టన్బర్గ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రూట్ 77 కనుక్కోవాలి. 77 అనేది 64, 81 మధ్యలో ఉంది. 77 64 కంటే ఎక్కువ. 8 ప్లస్ 77 మైనస్ 64 ఎంత? 13. 81 మైనస్ 64 ఎంత? 17. అప్రాక్సిమేట్ గా ఆన్సర్ ఎంత? 813/17. ఇది ట్రాక్టన్బర్గ్ మెథడ్. ఇది ట్రాక్టన్బర్గ్ మెథడ్. మెథడ్ 2 very very important method, very very interesting, exciting మెథడ్. ఇది మనకు ఈ మెథడ్ గనక అర్థమవుతే మనము నాన్ పర్ఫెక్ట్ క్యూబ్, నాన్ పర్ఫెక్ట్ 4th పవర్, 5th పవర్ అట్లా ఏదైనా చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ గా మనకు ఒక రూట్ 19 ఉందనుకోండి. రూట్ 19 కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటి? రూట్ 16. సార్ నేను రూట్ 25 వేసుకోలేనా? అది కూడా వేసుకోవచ్చు, క్లోజెస్ట్ ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి రూట్ 19 అనేది రూట్ 16 కి జస్ట్ ఎక్కువ. సో 4+. 19 కి 16 కి తేడా ఏంటి? 3. 19 కి 16 కి తేడా ఏంటి? దీన్ని డబల్ చేయండి. 8. సో ఇది ఆన్సర్ ఏమవుతుందంటే 3/8 ఏమవుతుంది? 4.375. సార్ 19 16 కి తేడా తీసుకున్నాను, దీన్ని డబల్ చేశాను. ఇది ఏంటి? ఇది రూట్ 19 అనేది రూట్ 16 కంటే ఎక్కువ. అంటే 4 అప్రాక్సిమేట్ వాల్యూ ఉండాలి. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది ఎలా వచ్చింది సార్? 19 16 కి మధ్య తేడా ఎందుకు తీసుకున్నాను? 488 ఎందుకు తీసుకున్నాను? అది మనము నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రూట్ 19 నియరెస్ట్ పర్ఫెక్ట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? రూట్ 16. సో 4 ప్లస్ 19 16 కి మధ్య ఉన్న తేడా ఏంటి? 3. దీన్ని డబల్ చేయండి. ఎందుకు డబల్ చేస్తున్నాను, ఎందుకు తేడా చూసుకుంటున్నాను మనము నెక్స్ట్ స్లైడ్ లో ప్రూఫ్ తోటి చూద్దాం. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ సపోజ్ గా ఇది గనక ఉంటే 19 ని నేను ఏ గనక అనుకుంటే రూట్ ఏ వాల్యూ ఫస్ట్ నాకు ఒక ఇంటీజర్ వచ్చింది. దాని తర్వాత 3/8 అనేది ఒక ఎస్టిమేట్ వాల్యూ వచ్చింది. I అనేది ఒక ఇంటీజర్,
ఈ అనేది ఒక ఎస్టిమేట్ వాల్యూ. ఎస్టిమేట్ వాల్యూ అనేది ఫ్రాక్షన్ లో ఉంది. ఆ ఎస్టిమేట్ వాల్యూ ఎందుకు 3/8 వచ్చిందో మనము నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎందుకు 3/8 ఉందో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. రూట్ ఏ అనేది ఐ ప్లస్ ఈ. నువ్వు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. ప్రూఫ్ మనకు రూట్ ఏ కావాలి. రూట్ ఏ ఈస్ ఐ ప్లస్ ఈ. ఐ అంటే ఏంటి? ఇంటీజర్. ఈ అంటే ఏంటి? ఎస్టిమేట్. ఐ ఈజ్ అన్ ఇంటీజర్. ఐ అనేది ఇంటీజర్, ఈ అనేది ఎస్టిమేట్. ఈ వాల్యూ ఏంటో తెలిస్తే మనకు వస్తుంది. రూట్ ఏ ఈజ్ ఐ ప్లస్ ఈ. స్క్వేర్ చేస్తే రెండు వైపులా ఐ ఈక్వలెంట్ టు ఈ ప్లస్ ఐ ప్లస్ ఈ హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ చేశాను, ఇటు పక్క స్క్వేరింగ్ చేశాను, ఇటు పక్క స్క్వేరింగ్ చేశాను. ఏ ఈక్వలెంట్ టు ఐ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఐ ఇంటూ ఈ ప్లస్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అనేది ఏంటి సార్? ఫ్రాక్షన్ లో ఉంది. ఫ్రాక్షన్ ఆన్ స్క్వేర్ అంటే ఇంకా చిన్న వాల్యూ అవుతుంది. ఫ్రాక్షన్ ని స్క్వేర్ చేస్తే బాగా చిన్న వాల్యూ అవుతుంది. సో ఈ స్క్వేర్ అనేది చాలా చిన్న వాల్యూ కాబట్టి నేను అప్రాక్సిమేటెడ్ టు ఐ స్క్వేర్ ప్లస్ 2i రాశాను. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? ఏ మైనస్ ఐ స్క్వేర్ బై 2 ఇంటూ ఐ. ఏ మైనస్ ఐ స్క్వేర్ బై 2 ఇంటూ ఐ. మోస్ట్ క్లోజెస్ట్. అర్థమైందా సార్? నా ఇక్కడ మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఈ వాల్యూ ఏంటి? నాకు రూట్ 19 కావాలి. సో ఏ వాల్యూ అనేది 19. ఏ వాల్యూ అనేది 19. నియరెస్ట్ వాల్యూ ఏం వేసుకున్నాను? 4 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఐ. 19 మైనస్ 16 ఎంత? 3/8. 3/8 ఎందుకు వచ్చిందో ప్రూఫ్ మీకు ఐడియా క్లియర్ అయింది అనుకుంటా. ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వేసిన, ఒక క్యూబ్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ చేసిన ఆన్సర్ లో నాకు ఇంటీజర్ ప్లస్ సమ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ వాల్యూని నేను ఎస్టిమేట్ ఈ అనే ఒక స్మాలర్ వాల్యూ అనుకున్నాను. రూట్ ఏ క్యూబ్ రూట్ కూడా అంతే. ఏ ఈక్వలెంట్ టు ఐ ప్లస్ ఈ హోల్ స్క్వేర్. ఏ ఈక్వలెంట్ టు ఐ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఐ ఇంటూ ఈ ప్లస్ ఈ స్క్వేర్. సార్ ఇది ఎందుకు తీసేశారంటే ఈ అనేది ఎస్టిమేట్, చాలా చిన్న వాల్యూ. ఆ చిన్న వాల్యూని స్క్వేర్ చేస్తే నాకు చాలా చిన్న వాల్యూ వస్తుంది. దీన్ని తీసేసి ఈక్వల్ టు బదులు అప్రాక్సిమేట్ పెట్టుకున్నాను. ఏ ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు ఐ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఐ ఇంటూ ఈ. సో ఈజ్ ఐ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏ మైనస్ ఐ స్క్వేర్ బై 2 ఇంటూ ఐ. ఏ మైనస్ ఐ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ. ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఇది 3 ఎందుకు వచ్చింది? 19 మైనస్ 16 వేసాను. ఏ మైనస్ ఐ స్క్వేర్. ఏ మైనస్ ఐ స్క్వేర్. ఆర్ యు ఆల్ విత్ మీ? 19 మైనస్ 16 ఈస్ 3. సార్ ఇక్కడ 8 ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకు 2 ఇంటూ ఐ ఉంది.